10 గంటలకి స్టేషన్ కి రమ్మంటావా? ఫోన్ వస్తుందా? సరే. ఏంటి నేను పార్వతి ఇద్దరు స్టేషన్కి రమ్మంటావు అంటే భోజనం చేయవా, చపాతీలు చేయమంటావా? సరే సరే అలాగే. ఇగో అక్కొస్తుంది, ఇద్దరం కలిసి స్టేషన్కి రమ్మన్నది, చపాతీలు చేయమన్నది. అర్థమైందా? అక్కొస్తుంది. ఏంటయ్యా మీ పుట్టింటి వాళ్ళు పని పాట ఏం లేకుండా నా ఇంటి మీద పడుతూ ఉంటారు. ఇంత పెద్ద అయినా మీ అక్క పెత్తనం ఏంటయ్యా నీకు? నేను వండను, వండి వార్చుకుంటావో చస్తావు, నీ చావు నువ్వు చావు. నేను చెప్పింది అంటావా? ఎవరనుకున్నా వచ్చేది మక్క కాదు, మీ అక్క. మా అక్క ఏమండి ఇలా రండి, నేను జోక్ చేశానండి. జోకు నువ్వు తగలయ్యా. మా అక్క నైట్ అన్నం తినదండి. గడ్డి పెట్టు. ఏమండి చపాతీ పిండి తీసుకొని కూరగాయలు తీసుకొని మంచి లేత మాంసం మటన్ తీసుకొస్తే గన్నేరు పప్పు కూడా ఎత్తే బాగా ఉంటది. మీ అందరికి చెత్తరైపోయింది కదా నేనంటే. వెళ్ళి మటన్ తీసుకొస్తేనే ఏదైనా. ఇదిగో నేను అయినా మీ పుట్టింటి వాళ్ళని ఎందుకు కాదంటాను చెప్పండి? నాకు అత్త మావులంటే నేను ఇక్కడ ఒక రెండు కూడా చూసుకోవట్లే. వీళ్ళు చేసే పనులకి నాకేం మూడు వచ్చేస్తుంది. వెళ్ళిరండి. చూసారా అండి, మక్కొస్తుందంటేనేమో మీ అక్క వస్తుందా, అదే ఇదే చపాతీలా అని గోలగోల చేసింది. ఇప్పుడు వాళ్ళ అక్క వస్తుందని ఎవరికి చూడండి ఎంత ప్రేమ వలకపోతుందో. ఇదండి ఈ కాలపు ఆడవాళ్ళు ఎవరు అక్కడ బాకండి అమ్మ మీకు దండం పెడతారు. నిజమే మాట్లాడుతున్నా. మరి ఇదిగా ఎవరనుకున్నావు? మీ అక్క కాదు, మక్కే. వీడు అవినాష్ ఎక్కడికి వెళ్ళాడే? ఏమోనండి, బయటికి వెళ్ళాడు, వచ్చేస్తూ మాటల్లోనే వస్తూ ఉన్నాడులే. ఎలా చదువుతున్నావురా? సరే, మీ అమ్మ నీ మీదనే ఆశలు పెట్టుకుంది, దాని ఆశలు మాత్రం నెరవేర్చు. అర్థమైందా? జరిగిపోయింది. ఏం జరిగింది శెట్టి? ఏం జరిగిందో తెలియాలంటే ముందు మీ వాడిని పిలవండి. అవినాష్. ఏంటండి? అవినాష్ని పిలవ రారా. ఏమిట్రా ఇది? ఏమిటయ్యా రామయ్య శెట్టి? ఆమెంటి అలా ఎడుతుంది? చేసిందంతా చేసి ఇక్కడ కూడా దాపించావా? ఏం చేశాడు రా? ఏం జరిగింది? ఏం చేశాడని నెమ్మదిగా అంటావే నాన్న. నేను ఎంతో ప్రేమతో కనుక్కున్నా నా ల్యాప్టాప్ పగల కొట్టాను. ఏంది? మొన్ననే 1,00,000 రూపాయలు పోసి కొన్నావురా, ఆ ల్యాప్టాప్ పగల కొట్టావా? అబ్బా మీరుండండి, పోతే పోయింది ల్యాప్టాప్. అసలు ఏం జరిగిందో కనుక్కోనివ్వండి. ఏమీ లేదమ్మా, మొన్న సండే రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ల్యాప్టాప్ తీసుకొని వెళ్తుంటే ఈ రామయ్య శెట్టి బండి తోలుకుంటూ నాకు ఎదురుగా వచ్చి నా బండికి రాసిచ్చి నాకు కింద పడేశాడు. నా ల్యాప్టాప్ పగిలిపోయింది. ఏమయ్యా పెద్ద మనిషి, నీకు బొద్దుందా, సిగ్గుందా, శరం ఉందా? నా పిల్లోడి ఎదురుకి రాకపోతే పక్కకెళ్ళొచ్చుగా. పోతే పోయింది ల్యాప్టాప్. నా పిల్లోడికి ఏమైనా జరుగుంటే నీ జిమ్మడి పోను. ఏం చెప్తావా? ఏం జరిగిందిరా? అది కాదమ్మా. ఏది కాదయ్యా, ఏది కాదు? ఏమండి కృష్ణమూర్తి గారు, పార్వతమ్మ గారంటే బంగారం అనుకున్నా కానీ ఇట్లా సూర్యకాంతం లాగా మీద పడుద్ది అనుకోలేదు. అయ్యో
ఏం చేశాడు చెప్పు, నా కొడుకు ఏం చేశాడు చెప్పు. మరండి నేను నా చిన్న పిల్లం మీరు ఇట్రండి. జంబలకిడి బొమ్మ నేను చక్కగా బండి మీద వస్తుంటే మీ వాడు మాకు ఎదురుగా వచ్చి